మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. దానివల్ల మీరు కొంత ఉపయుక్తమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. సహోదర వర్గంతో కానివ్వండి, అన్నదమ్ములతో కానివ్వండి, బంధువర్గంతో కానివ్వండి, ఎవరితో కూడా వివాదాలు లేనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదాలను కూడా మీరే పరిష్కరిస్తారు. అందరూ ఐకమత్యంగా ఉంటే మనం సాధించలేదు లేదు, మనం అన్నీ సాధించగలుగుతాం. కాబట్టి మనమందరం యూనిటీగా ఉంటలేదు మంచిది. పలానా కుటుంబాల వాళ్ళ కొట్టుకున్నారని చెప్పిన ఆస్తుల కోసం నలుగురు అనుకుంటాం మనకు మంచిది కాదు అని మీరు చెప్పి అందరినీ ఒకే తాటి మీద నడిపించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, బ్యాంకు పరీక్షలకు సంబంధించిన అంశాలు, టీచర్ పరీక్షలకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. మీ జీవితాశయమైనటువంటి సివిల్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గ్రహగతులు అంత అనుకూలంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి గ్రహగతుల వల్ల మీరు సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా గురుగ్రహం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి విషయంలో కూడాను మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. కానీ డబ్బులు మాత్రం చేతిలో ఉండవు. ఇది కారణం ఏంటంటే ద్వితీయ స్థానం ధనస్థానం, అంటే కన్య మీకు ధనస్థానం అయింది. ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలో ఉండటం వల్ల కారకో భావనాశన అన్నారు. కారకుడు ఆ స్థానంలో ఉంటే ఆ భావ నాశనం అవుతుంది అని. అంటే మీకు డబ్బులు వస్తాయి, మీరు ఊహించిన దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువే వస్తాయి, కానీ చేతులు మాత్రం ఉండవు. దేనికో దానికి ఖర్చు అయిపోతాయి. ఎంత ఖర్చు పెట్టకూడదని చెప్పని బలంగా నిగ్రహించుకున్నా ఆ ఖర్చులు వచ్చి పడతాయి, వాటి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సరే, అదృష్టం ఏంటంటే అన్ని కూడా దండగమాల ఖర్చులు కాకుండా ఉపయుక్తమైనటువంటి ఖర్చులే మీకు సూచిస్తున్నాయి. అది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఈ విషయంలో మీరేమి బెంగపడాల్సిన అవసరం లేదు. సంతానం, కుటుంబం అంతా పురోగతిలోనే ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ఉత్సాహంగా పాల్గొంటారు, దాన ధర్మాలు చేస్తారు, ఎక్కువగా సర్వీస్ చేస్తారు. ఇదంతా మానవ సేవ కోసం చేస్తున్నారు అనేటువంటి భావంతో మీరు ఉంటారు. కానీ భగవంతుని మీద మీకు 100% నమ్మకం ఉండదు. మనం చేసే పనులు మనం చేసుకోవాలా, మనం కష్టపడడానికి మనం దాన ధర్మాలు చేసినట్టు ఫలితం ఏదైతే ఉందో అదే అక్కడికి వస్తుంది. అంతేగాని మనం ఏ పని చేయకుండా గుడికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలంటే కాదు అనేటువంటి సిద్ధాంతంతో మీరు నడుచుకుంటారు. మీతో విభేదించేవాడు ఉన్నప్పుడు కూడాను అది వాగ్వివాదాలు దారితీస్తుందని చెప్పిన ఉద్దేశంతో అలాంటి వాటిని పక్కన పెడతారు. ఏది ఏమైనా మీలో ఉన్నటువంటి నిగూఢమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం కొన్నింటిని అమలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.